రామ్ గోపాల్ వర్మ గారి కాస్ట్ ఫీలింగ్ గురించి. వర్మ గారు, గుండెలు మీద చేసుకు చెప్పండి. ఆ కాఫీ గ్లాస్ అలా పెట్టేసి 2 చేతులు గుండెలు మీద చేసుకుని మీకు కులతత్వం ఉందా లేదా, కాస్ట్ ఫీలింగ్ ఉందా లేదా? నాకు కాస్ట్ ఫీలింగ్ కన్నా వర్స్ట్ ఫీలింగ్స్ ఉన్నాయి. సో అందుకని కాస్ట్ ఫీలింగ్ లేదని కూడా చెప్పలేను. ఎందుకంటే కాస్ట్ ఫీలింగ్ అనేది చాలా మంచిది అనేది నా ఉద్దేశం. అది హానికరమైనది కాదు. అది కేవలం ఒక అలవాట్లు, వాడి కాస్ట్ ఫీలింగ్ ఉంది, వీడి కాస్ట్ ఫీలింగ్ ఉంది అని చెప్తారు. మనం ఎప్పుడు వింటూ ఉంటాం. ఈ మధ్యన ఒక టీవీ ఛానల్లో కులం అడిగి ఉన్నవాడు గాడిదా అని అలాంటి ఏదో రకరకాల పదజాలంతో అదొక సోషల్ ఈవిల్ లాగా పరిగణిస్తారు. నా ఉద్దేశంలో అది ఏమాత్రం సోషల్ ఈవిల్ కాదు. దానికి కారణం ఏంటంటే, ఒకటి ఏదైనా ఫీలింగ్, ఇప్పుడు నా దేశం, నా ఇల్లు, నా ఫ్యామిలీ, నా వీధి, నా ఊరు, నా స్కూలు, నా ఆఫీసు, నా కంపెనీ, నా వ్యాపారం, ఇవన్నీ కరెక్ట్ అయినప్పుడు నా కాస్ట్ ఒకటి ఎందుకు తప్పు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు దానికి అర్థం తెలియట్లేదు. ఏదైనా మీకు ఒక సెన్స్ ఆఫ్ బిలాంగింగ్ ఉండాలి. నా వాళ్ళు అయితే తెలుగు మన అమెరికాలో తెలుగు వాళ్ళు ఉంటారు, ఆడ తానా ఏదో పెట్టుకుంటారు పేరు, అందరం కలిసి అది హ్యూమన్ నేచర్లో ఒక పర్టిక్యులర్ వర్గానికో దేనికో సంబంధించిన అందరూ కలిసి గ్రూప్ అవ్వటం అనేది ఇట్స్ ఎ న్యాచురల్ ప్రాసెస్ ఆఫ్ సోషల్ కల్చర్. అది దాంట్లో కాస్ట్ ఒక్కదాన్నే పక్కన పెట్టడం అనేది అసలు అది మీనింగ్లెస్ థింగ్. అసలు పుట్టు పూర్వత్రాలకి మనకి సంబంధం లేని విషయాలకి, మనం ఏదో జెనెటిక్గా ఊడి పడిన అంశాలకి తావు ఇవ్వని రామ్ గోపాల్ వర్మ గారు వాళ్ళ కులం లాంటి ఒక ఐడెంటిటీని ఎలా ప్రోత్సహిస్తున్నారు, ఎలా ఆమోదిస్తున్నారు? మీరు ప్రోత్సహించట్లేదు. నేను చెప్తాను. ఇప్పుడు నేను ఇందాక మీరు క్వశ్చన్ అడిగారు, నాకు కాస్ట్ ఫీలింగ్ లేదు, నా ఫీలింగ్ ఉంది. అది ఇంకా వర్స్ట్. ఎందుకంటే మీరు నా దేశం నుంచి మొదలెడతారు. నా దేశం, నా రాష్ట్రం, నా భాష వాళ్ళు, నా ఇది నా అని అక్కడి నుంచి రిలీజను, ఒక రీజన్ అవ్వచ్చు, తర్వాత నా కాస్ట్ అవుతుంది, తర్వాత నా ఫ్యామిలీ అవుతుంది, లాస్ట్కి మిగిలింది ఏంటంటే నేను ఒక్కనే. నాకు నా ఫీలింగ్ ఒకటే ఉంది, కానీ నాకు వేరే ఫీలింగ్ లేదు. కానీ నేను అడిగేది ఏంటంటే, ఎవరైతే ఉందే అది ఉండకూడదు అని ఇందాక మీరు మాట్లాడిన మాట కానీ, కులవడికి నోడు గాడిదా, లేకపోతే నేను ఎన్నోసార్లు ఇండస్ట్రీలో వింటూ ఉంటాను, అరే చిరంజీవి ఏం లేదురా అంత కాస్ట్ ఫీలింగ్ అని చెప్తారు. కాస్ట్ ఫీలింగ్ తోటి చిరంజీవి, పవన్ కళ్యాణ్ అంటే, ఎందుకంటే కాపులు అనే ఒక కాస్ట్ ఎక్కువ మంది ఉన్నారు, దాని మొదన వాళ్ళు స్టార్డమ్ ఉంది అని బిలీవ్ చేసి కొంతమంది ఉంటారు. సిమిలర్లీ మా కాలేజీలో ఒకడు నా గోపి అని నా ఫ్రెండ్ ఉన్నాడు, ఆ కమల్ హాసన్కి పెద్ద ఫ్యాన్. ఆడు ఒకరోజు వచ్చి, అరే కమల్ హాసన్ బాపనోడు అంటూ గురు అంటే ఆడు ఫుల్గా అసలు డల్ అయిపోయాడు. ఎందుకంటే ఆడికి బ్రాహ్మిన్స్ అంటే ఇష్టం ఉంది, ఎందుకో నాకు తెలియదు. కానీ ఆడు సినిమా చూడటం మనలా. సో మోస్ట్ ఆఫ్ ద టైం ఈ కాస్ట్ ఫీలింగ్ అనేది కేవలం గాసిప్ మాట్లాడటానికి, ఒక ఎమోషన్ రేజ్ చేయడానికి, అది అనే ఒక స్పెక్యులేషన్ ఉంటుంది, కానీ దాని ప్రాక్టికల్ అప్లికేషన్ అనేది ఉండదు అనేది నా నమ్మకం. పుట్టినప్పటి నుంచి ప్రతి సర్టిఫికేట్లో కులం అనే కాలం ఉంటుంది. అంటే మీరు కాస్ట్ ఫీలింగ్ ఉంటే తప్పులేదని, మీరు అలాంటి కాలమ్స్ ఉండాలంటారా, ఉండకూడదంటారా? అంటే అదే అన్న, అది ఒక్కటే ఎందుకు, నేషనాలిటీ ఉంటుంది, మేలా ఫీమేలా ఒక జెండర్ ఉంటుంది, లేకపోతే అని అప్పుడు కొన్న విభజనలో వాళ్ళు ఏ ఉద్దేశంతో ఇలాంటి సెగ్మెంట్ పెట్టారనేది ఒక జనాభా లెక్కల కోసమా, లేకపోతే ఒక స్టాటిస్టిక్స్ ఆస్పెక్ట్ కోసం అది అడిగారా, లేకపోతే వాళ్ళ ఉద్దేశంలో ఆ కాస్ట్ దాన్ని బట్టి వాళ్ళు ఏదైనా చిన్న చూపు చూడాల్సిన అవసరం ఉందా, లేకపోతే ఒక బ్యాక్వర్డ్ ఫార్వర్డ్ ఆస్పెక్ట్లో అడిగారా అని రకరకాల రీజన్స్ వాళ్ళకు ఉండవచ్చు అడగడానికి. ఆ డీటెయిల్స్ నాకు తెలియదు. కానీ వాట్ ఎవర్ ద రీజన్ మైట్ బి, కాస్ట్ ఫీలింగ్ ఉండటం అనేది తప్పు అనేది మాత్రం నేను ఒప్పుకోను అసలు. ఎందుకంటే కాస్ట్ ఫీలింగ్ ఐ థింక్ ఈజ్ బెటర్ దెన్ నో ఫీలింగ్, రిలీజన్ ఫీలింగ్. రిలీజన్ కంటే కాస్ట్ ఇదేమిటిది? బికాజ్ ఇప్పుడు రిలీజన్ అనేది ఇంకా వైడ్ అయిపోతుంది చాలా. మీకు అక్కడెక్కడో అంటే ఒక కాస్ట్ అనేది ఒక జనరల్గా రిలేటివ్ లెవెల్లో ఒక ఏరియాలో ఉంటుంది. ఇట్స్ నాట్ దట్ దే డోంట్ ఎగ్జిస్ట్ అవుట్ సైడ్. రిలీజన్ అనేది మీకు చాలా చాలా వైడ్ రేంజ్లో యాక్సెప్ట్ చేస్తుంది. యాక్సెప్ట్ అంటే దాన్ని ఇది ఓకే. కమింగ్ బ్యాక్ టు, అంటే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం కాబట్టి ఒక ప్రాక్టికల్ అప్లికేషన్ చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఎవరైనా ఏంటన్నా ఈ కమ్మోళ్ళు ఎవరిని పైకి రానిదంట అని చెప్తారు. ఒక చెప్పాడు సినిమా ఇండస్ట్రీలో ఇట్ కుడ్ బి జనరల్ కాన్వర్సేషన్స్. కమ్మోళ్ళు పైకి రానిరు అంటే నేను అడిగానని, నువ్వు రాణిస్తావా అన్న, లేదండి కాదు, నువ్వు నీ కాస్ట్ ఏది పక్కన పెట్టు, నువ్వు కాపా కమ్మ బ్రాహ్మణ అన్ని పక్కన పెట్టి పైకి రానిటువంటి ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ అది చెప్పు నాకు. నీ దగ్గర డబ్బులు ఉన్నాయి, సపోజ్ నీవు ఎవరికో హెల్ప్ చేసిన నీకు ఒక కెపాసిటీ ఉంది, లేకపోతే ఒక అవసరం ఉంది, లేకపోతే నువ్వు చారిటీ చేసే నీ దగ్గర ఒక గుణం ఉంది, ఇలాంటి రకరకాల కారణాలతోటి నువ్వు ఒక మనిషిని పైకి రానిస్తావు. సో అప్పుడు ఏ కమ్మోళ్ళు అయితే నువ్వు పైకి రానివ్వరు అని చెప్తున్నావో వాళ్ళలో కూడా డిఫరెన్స్ ఉంటాయిగా. ఇప్పుడు సపోజ్ ఒక కమ్మ ప్రొడ్యూసర్ అనుకుందాం, ఒక కాపు డైరెక్ట్ చాలా పెద్ద హిట్ తీశాడు,
కమర్ డైరెక్టర్ ఫ్లాప్ తీసాడు. అప్పుడు ఎవరితో తీస్తాడు సినిమా? కాపు డైరెక్టర్తోనే తీస్తాడు. ఎందుకంటే డబ్బు అనేది కులం కన్నా కాస్ట్ ఫీలింగ్ కన్నా బెటర్ ఫీలింగ్ అది ఓకే ఇంటెలిజెన్స్ మీరు చెప్తున్నారు. ఇంటెలిజెన్స్ క్వశ్చన్, దట్ ఈస్ వాట్ ది అప్లికేషన్. అది ఇప్పుడు అందుకని అదే ఇప్పుడు మనకు ఇంకొక చిన్న ప్యారలల్ ఎగ్జాంపుల్లో హిందూస్ మెజారిటీ అనుకునే కంట్రీలో 3 బిగ్గెస్ట్ స్టార్స్ ఆర్ ముస్లిమ్స్. అవును. అప్పుడు రిలీజియన్ ఫీలింగ్ ఉన్నది ఎలా ఉంది? ఉంటుంది, 100% యాంటీ ముస్లిం ఫీలింగ్ ఉంటుంది. కానీ అప్పుడు షారూఖ్ ఖాన్ హిందూ అయినా అంతే పాపులర్ అవుతాడు, లేకపోతే ఇంకోటి ఏదన్నా అంతే. ఎందుకంటే అది అతని పర్సనల్ పాపులారిటీ. కేవలం ముస్లిం అనేది ఒక ఇన్ఫర్మేషన్లో ఉంటుంది, అంటే వ్యతిరేకత లేదనేది కానీ. ఫస్ట్ టైం సూపర్ స్టార్ అయినప్పుడు చాలామంది ముస్లింలకు ఆన్సర్గా వచ్చాడే మనోడు అని చెప్పేవాడు. కానీ రితిక్ ముస్లిం అయినా కూడా అంతే పాపులారిటీ ఉండేది. వాడి పాపులారిటీకి జనం నచ్చడానికి వాడి కాస్ట్ రిలీజియన్కి సంబంధం. అంటే మీరు ఇచ్చిన ఎగ్జాంపుల్స్లో వాళ్ళ వ్యక్తిగత ఆరా కారిస్మా ఏదైతే ఉందో వాళ్ళ కులం ఇతరత్ర విషయాలకి మించింది ఉంది కాబట్టి అక్కడ ఓవర్ షాడో చేసింది. కానీ సగటున మామూలు మనుషులకి వేరొక ఐడెంటిటీ తోటే పైకి వచ్చే పరిస్థితుల్లో కొన్ని సందర్భాల్లో విపరీతమైన వార్స్ జరిగిపోతున్న సంఘటనల్లో ఇప్పుడు మీరు తీసే సినిమా కూడా కులం ఆధారంగా జరుగుతున్న రౌడీజం లాంటి ఇష్యూస్ ఉన్నప్పుడు మరి ఆ ఫీలింగ్ని పక్కన పెట్టాలంటారా? 2 పాయింట్స్. ఒకటి ఎప్పుడైనా మీకు ఒక రెబెల్, ఇప్పుడు భారతదేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పాలించినప్పుడు మెజారిటీ వాళ్ళకి జరుగుతున్న అన్యాయం వేరే వాళ్ళ పాలనలో మాకు దక్కాల్సింది మాకు రావట్లేదు కాబట్టి ఆ ఫీలింగ్ తోటి ఒక రెబెలియస్నెస్ క్రియేట్ అయ్యి దే రివోల్టెడ్ అగెయిన్స్ట్ ద బ్రిటిష్. సో అప్పుడు ఒక పర్టిక్యులర్ కాస్ట్ ఉన్నోళ్ళు మాకు జరగట్లేదు అనుకున్నప్పుడు వాళ్ళందరూ ఏకమయ్యి ఒక తాటి మీద దెబ్బలాడటంలో ఏమాత్రం తప్పలేదని చెప్తున్నాను. ఇండియా కోసం ఫ్రీడమ్కి పోరాటానికి దీనికి ఫండమెంటల్ డిఫరెన్స్ ఉండదు. అంటే వాళ్ళు కొట్టుకు చేస్తే పర్లేదు, కొట్టుకు చావటం కాదు, వాళ్ళు ఎందుకు చేస్తున్నారు, దేనికోసం చేస్తున్నారు అనేది అది మీరు చూడాలి. అంటే అది ఓకే, ప్రతి టెర్రరిస్ట్ కూడా రీజన్ ప్రతి ఒక్కరు అదే అంటున్నా. నేను నా క్వశ్చన్ ఏంటంటే ఐఎమ్ నాట్ జనరల్ హేట్రెడ్, జనరల్గా దాన్ని కరెక్టా కాదు అనటానికి, ఒకే ఒక పర్టికులర్ ఇష్యూని ఫోకస్ చేయడానికి నా ప్రాబ్లం. మీ రిలీజన్ కోసం కట్టుకుంటే తప్పలేదు, దేశం కోసం అయితే తప్పలేదు, మీరు మీ వాళ్ళు కొట్టుకుంటే తప్పలేదు, కాస్ట్ ఒక్కదానికి ఎందుకు తప్ప అంటున్నాను. బికాస్ దేశానికి సంబంధించిన పరిధులు, దేశానికి సంబంధించిన డ్యూటీస్, రెస్పాన్సిబిలిటీస్ ఒక సిటిజన్గా, పౌరుడిగా ఇవన్నీ మనకి కొన్ని రాజ్యాంగబద్ధంగా కొన్ని పరిస్థితులు ఉన్నాయి. వాటికి కూడా ఎగ్జాంపుల్ ఉన్నారు. ఇప్పుడు సడన్గా మీకు ఓల్డ్ సిటీలో ముస్లిమ్స్ వాళ్ళు ఏదో చేశారు, లేకపోతే హిందూస్ ఏదో చేశారు, వాళ్ళు కొట్టుకుంటారు, ఏదో ఒక రైట్స్ క్రియేట్ అవుతాయి, లేకపోతే ఏదో ప్రాబ్లం వస్తుంది. ఎప్పుడైనా మీకు వైలెన్స్ వచ్చేది ఒక వర్గం వాళ్ళకి సరిగ్గా జరగట్లేదు, వాళ్ళకి ఏదో కోపం వచ్చో హర్ట్ అయ్యో సెంటిమెంట్ వాటర్ అలాంటి దానితో క్రియేట్ అవుతుంది. అది ఏ సివిల్ సొసైటీలో దాన్ని ఎవరు కూడా దాన్ని ఎంకరేజ్ చేయరు, దాన్ని సపోర్ట్ చేయరు. సో అలాంటిది కొన్ని మీకు ఒక 10-12 ఉంటాయి అలాంటి ఇష్యూస్. ఏ ఇష్యూస్లో గొడవ అవుతుంది, దాంట్లో కాస్ట్ అనేది ఒకటి. సో అదే ఇప్పుడు కులం అడిగినోడు గాడిద అని వస్తుంది ఒక ఛానల్లో, మతం అడిగినోడు గాడిదని ఎందుకు రాదు? అది కూడా కాదే, కానీ రావాలి కదా. కానీ మీరు ఇక్కడ ఏంటంటే ఈ ఒక్కదాన్ని ఐసోలేట్ చేస్తున్నారని చెప్తున్నాను. అంటే బికాస్ మన దేశంలో సపోజ్ నాకు ఒక ఆయన ఇండస్ట్రీలో ఉన్న ఒక ఆయన నా పిల్లలు మా ఇంట్లో పిల్లలు అని, అప్పుడు మా ఇంట్లో పిల్లలు పక్కింటి వాళ్ళ పిల్లల కన్నా ఎక్కువ, నా ఫ్యామిలీ అవతల ఫ్యామిలీ కన్నా ఎక్కువ అని మీరు ఫీల్ అయినప్పుడు నా కులం వేరేడు కులం కన్నా ఎక్కువ అని ఎందుకు ఫీల్ అవ్వకూడదు అన్నాను. దానికి దీనికి ఏంటి డిఫరెన్స్? మీ కులం వేరేవాడి కులం కంటే మీరు ఏదైతే బిలీఫ్ సిస్టమ్ని నమ్ముతున్నారో, లేకపోతే మీరు ఆల్రెడీ ఉన్నారు దాంట్లో, ఒక పర్టికులర్ దాంట్లో మీరు బై ద పొజిషన్ ఆఫ్ యువర్ బర్త్ యూర్ ఆల్రెడీ దేర్. నో, అదే చెప్తున్నాను. పొజిషన్ ఆఫ్ బర్త్ మన ప్రమేయం లేకుండా మన యాక్సిడెంట్గా డామని ఊడి పడ్డానికిను ప్రతిభతో పైకొట్టి వచ్చి ర్యాంకులు తెచ్చుకుని మా పిల్లలు ఇంకా గొప్ప అని అనుకోవడానికి తేడా ఉంది. ప్రమేయం ఉంది కాబట్టి ఇండివిజువలిజం అనేది నేనేమనుకుంటున్నా, నేనేం నమ్ముతున్నా, దాంట్లోంచి వచ్చిన దానికి ఏ వర్గం అన్నా మీరు ఒకదాని సపోర్ట్ సిస్టమ్ కింద తీసుకుంటే దాంట్లో కాస్ట్ ఫీలింగ్ అనేది ఒకటే అవుతుంది.